మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంఘమా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనోనిబ్బరం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం మీద మనోనిబ్బరం. మనోనిబ్బరం అంటే చూడండి ఏమిటి? మనసును నిబ్బరము కలిగి, అంటే ఏ చంచలమైనా కాకుండా మనోనిబ్బరం అనగా మనసును నిబ్బరం చేసుకోవడం, అంటే ధైర్యం చేసుకోవడము, లేకపోతే నిశ్చలత కలిపి పదాలు మనోనిబ్బరం. ఇక ఎటో ఆశలు చూడండి, మనోనిబ్బరం కలిగి ధర్మశాస్త్రము మనోనిబ్బరం కలిగిన ధర్మశాస్త్రమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే ధైర్యము, స్థిరమైన భావనము అనే మాట కూడా మనం చూడొచ్చు. అందుకని కుటుంబంలో ఎన్నో మరి ఏ సమస్యలైనా సరే మనోనిబ్బరము కలిగిన వారిగా ఉండాలి. దీనికి దైవికమైన ధైర్యంగా మానసిక స్థిరత్వంలో ఉండడానికి సూచిస్తుంది మనోనిబ్బరం. మనం నిబ్బరము కలిగి ఉండాలి. మనసును దృఢపరచుకోవాలి, మనసును స్వాధీనపరచుకోవాలి. ఆశలు నిరాశలైనప్పుడు కూడా చూడండి మనం ఏమైపోతుంది, మన మనసు ఎటో వెళ్ళిపో ఉండవచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని కీర్తనాకారుడు 73వ వచనాన్ని మనకు నేర్పుతున్న పాఠం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపము ఏర్పాటు చేశావు. చూడండి మనోనిబ్బరం. దేవుని దగ్గర తన మనస్సాక్షితో, తన మనసుతో, తన ఆలోచనతో, తన విధి విధానాలతో చూడండి దేవుని సన్నిధిలో తను విన్నపాలు చేసుకుంటున్నాడు. విన్నపాలతో దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నన్ను సృష్టించిన సృష్టికర్తవు, ఈ భూమి మీద నీకు మహిమకరంగా జీవిస్తున్నానా, నీకు ఇష్టంగా జీవిస్తున్నా, నా సొంత ఆలోచనతో నా ఇష్టలతో నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానా అని దేవుని వాక్యము మనతో సూటుగా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి మనస్సాక్షి అనే మాటను, మనస్సాక్షి, అనేకమైన మనస్సాక్షి చూడండి, వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. వాత వేయబడిన మనస్సాక్షి, దానికి స్థిరత్వం ఉండదు, తనకి నమ్మకం ఉండదు, తనకి ఏ స్థితిలో ఉన్నావో తెలియదు. అజ్ఞానం అనే మన మనస్సాక్షితో బద్ధకము చూడండి ఎన్నో చూడండి. కానీ ఇక్కడ కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు, నిబ్బరము అంటే నిశ్చలత, స్థిరత్వ, ధైర్యము. మను అంటే మనసును స్వాధీనపరుచుకున్నవాడే ధన్యుడు. మన మనసుని అందుకనే అన్నాడు ఈ పాట. మరి 73 నుంచి 80 వచనాల్లో యోధ్ అంటే దానికి పరిశుద్ధాత్మ దేవుడు అనే టైటిల్ ఇచ్చాడు. ఒక టైటిల్ ఉంటుంది మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. మన జీవితంలో ఒక ఆశలు, మన దేవుని పట్ల ఎలా జీవించాలో మనం ముందుగానే నిర్ణయించుకోవాలంట. ప్రభువా, నేను నీ సన్నిధిలో నీ ఆత్మ ద్వారా నేను జీవిస్తా, నీ మాట ద్వారా నేను జీవిస్తా, నీ ఆలోచనను జీవిస్తా, నా బ్రతుకులను నా స్థితిగతులు ఎరిగిన దేవుడు గనుక ప్రభువా, నీ సన్నిధిలో నేను నమ్మకంగా జీవిస్తామని దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకోవాలి. సమర్పణ కలిగి ఉండాలి. అందుకని చూడంటున్నాడు అనమాట. మనోనిబ్బరం అంటే నిబ్బరం అనగా నిశ్చలత కలిగి, ధైర్యం మనసు. ఎందుకంటే దావీదు ధైర్యం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడంటే దావీదు చిన్నవాడైనా చూడండి తన జీవితంలో అడవిలో గొర్రెలు మేపుకున్నప్పుడు ఎవరు సహాయం లేదు, తన పక్కన గొర్రెలే ఉన్నాయి. అడవిలో గొర్రెలు మేపుకుంటే తల్లి తన ఉపదేశం ఇచ్చింది, తండ్రి దేవుని గురించి చెప్పింది. దేవుని గురించి చెప్పి ఆయన సర్వశక్తిమంతుడు గనుక నీవు ఆయనను స్తుతించి ఆరాధించినప్పుడు కష్టకాలంలో, శ్రమల కాలంలో, ఇబ్బంది కాలంలో, రోగంలో, నిరాశలో, నిస్పృహలో, సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నీవు దిగులు పడకు, ఆయన మీద ఆనుకుని. అందుకనే నా హృదయానుసారుడు అంటాడు కీర్తనాకారుడు దావీదుని. దేవుడు పేరు పెట్టాడు నా హృదయానుసారుడు. చాలామంది అంటారు ఇక ఆ వ్యక్తి వినాలంటే పలానా పట్టుకుంటా మాట వింటాడు. ఒక మైనస్ చూడండి, లోకంలో ఒక వ్యక్తి మాట వినాలంటే పలానా వ్యక్తితో ఉంటే, అంటే వాళ్ళకి కమ్యూనికేషన్, ఒక వ్యక్తికి కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. ఒక పని జరగాలంటే వ్యక్తి ద్వారా ఉంటే ఆ వ్యక్తి మాట వింటాడు అనమాట. కానీ ఇక్కడ మనమైతే చూసినట్లయితే దేవునికి మనము అనుసంధానమైన మనసు, ధైర్యము కలిగి, మనోనిబ్బరము కలిగి పరిశుద్ధాత్మ దేవుడితో మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండడం, మానసికంగా నిలదొక్కుకోవడం అనే సందర్భాలలో మనోనిబ్బరం అని ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిలో నిబ్బరం కలిగి ఉండాలి. ఎవరి మీద అనుకోవాలంటే దేవుని మీద అనుకోవాలి. ఆయన తప్ప మనకి ఈ లోకంలో ఎవరూ లేరు.
ఆయన్ని మనం నమ్మాం కనుక, ఆయన నమ్మకమైన దేవుడు కనుక, ఆయన సర్వశక్తిమంతుడు గనక, అందుకని మనసులో ధైర్యం స్థిరంగా ఉండడం, కష్ట సమయంలో మనోధైర్యం కోల్పోకుండా ఉన్న వ్యక్తి లక్షణాలని మనోనిబ్బరం. అందుకని ముందుగానే వాళ్ళ టీ బాగుంది, ఎంతో కాశారంటే, వీళ్ళ ఎప్పుడు వేయలేదు కదా, ఇవాళ హార్లిక్స్ వేసా, ఇవాళ బూస్ట్ వేసా, ఇవాళ రుచిగా ఉంది, ఏంటి ఎప్పుడు లేని రుచి. దేవునికి స్తోత్రం. ఏమంటారండి? రోజు మామూలు టీ ఇస్తే ఏదైనా ఒక మంచి స్పెషల్ టీ ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుందండి? భలే వాళ్ళు కాశారనుకుంటారు. కానీ ఎందుకంటే దేవుని సన్నిధిలో అన్నిటికంటే రుచికరమైనది, అన్నిటికంటే సంతోషకరమైనది. ఇవాళ తిండి విషయంలో కానీ, భోగభాగ్యాల విషయంలో కానీ, సిరి సంపదల విషయంలో కానీ, అన్ని భూ సంబంధమైన అన్ని విషయాల్లో దేవుని సన్నిధి బయట 1000 దినాలు గడపడ కంటే, దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే, బయట దేవుని సన్నిధిలో ఒక రోజు గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో కాదు కానీ దేవుని మాటలు విని, దేవుని సన్నిధిలో ఎలా అయితే మాట ఇస్తున్నామో, దేవుని మన బ్రతుకు జీవితంలో కూడా మరి ఎన్ని కష్టాలు వచ్చినా నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, మనసులో దృఢత్వము, దీర్ఘాశ నాకు దయచేయ. భక్తులు మనోనిబ్బరం కోల్పోయారు. ఒక సందర్భంలో పిరికివారు అయిపోవచ్చు, భయపడవచ్చు. కానీ దేవుని విశ్వసించినప్పుడు కలవరపడ్డంట. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్న, దేవుని సహవాసం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యోధ్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. అంత అర్థాలన్నమాట. ఈ 8 వచనాల్లో ముందున్న సారాంశంలో మనోనిబ్రము, పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ దేవుడు తోడు, ఎప్పుడు మనము ఆయనను అనుసరించుకుంటూ ఉండాలనేది దేవుని వాక్యం. అయితే చూడండి, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పాటు చేశాయి. చూడండి, మన కన్నది మన తల్లిదండ్రులు. తల్లి నవమాసాలు మోసి కంటుంది. ఎందుకంటే ఆమె మరి మాంసములో మాంసం. చూడండి, తల్లి తన కంటుంది, బిడ్డకు జన్మనిస్తూ ఉంటుంది. కనుకనే తల్లిని సృష్టించింది ఎవరంటే దేవుడే. స్త్రీ పురుషులు కావాలి, ఏది చేయాలని ఆయన దేవుడి కనుక చూడండి అంటున్నాడు అనమాట. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పాటు చేసావు, నాకు రూపాన్ని ఇచ్చావు, నాకు అందాన్ని ఇచ్చావు, నాకు సౌభాగ్యం. చూడండి, అన్ని శ్రీ సంపదలు నాకు ఇచ్చావు దేవా. అందుకని అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించి ఆయన రూపంలోనే. చూడండి, ఆయన పుట్టించింది ఆయనే, గర్భఫలం ఇచ్చింది ఆయనే. కుమారులు యెహోవానికి స్వాస్థ్యం ఆయన ఇచ్చి గర్భఫలం ఆయన బహుమానం అంటున్నాడు కనుక, కుమార్తెలైన కుమారులైన ఆయన ఇచ్చే బహుమానం, గిఫ్ట్. దేవుడే మనల్ని పుట్టించాడు, మనకి గిఫ్ట్గా కుమారుల్ని. చూడండి, చాలామంది బహుమతులు ఇస్తూ ఉంటారు, చాలామంది గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. దేవుడే మన కుటుంబ వ్యవస్థను గిఫ్ట్గా ఇచ్చాడు. దేవుడే మనకు బ్రతుకుగా, మనకి దీర్ఘాయుషును దేవుడే మనకి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి మనంతగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. అందుకని అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించాయి. నీ చేతిలో రొట్టెను నేను యేసయ్యా. ఆయన చేతిలో రొట్టెని అయినట్లుగా, ఆయన చేతిలో నిర్మింపబడిన మనల్ని ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపాడు. ఇశ్రాయేలు కాపాడువాడు ఏం చేస్తాడమ్మా? ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు, మనకు అవకాశం ఇస్తానంటాడు. బ్రతుకు జీవుడని మనోనిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, ఆయనతో సహవాసం చేసి జీవించమంటే మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. మనకి ఏది నచ్చితే అది చేస్తూ ఉంటాం, మనం నచ్చినట్లుగా జీవిస్తాం. కానీ దేవుడు అంటాడు, నాకు నచ్చినట్లుగా జీవించండి. నేను ఎందుకు మిమ్మల్ని సృష్టించాను, ఎందుకు మిమ్మల్ని ఈ భూమి మీద పుట్టించాను, మీకు నచ్చినట్లుగా, మీ ఆనందం కొరకు కాదు. కానీ నా మాటలు మీలో ఉంటే అంటాడు అనమాట, నేను మీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. మన ఇష్టానుసారంగా జీవించడం కాదు, కానీ దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన రూపం ఏమిటో చూసినట్లయితే రూపించాడు. 138 కీర్తన 8వ వచనంలో సెలవిస్తుంది, యెహోవా నా పక్షంగా పని కానిస్తున్నావు. యెహోవాని అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. నీ కుడి చేతిలో స్వయంగా చేసినది విడిచిపెట్టకు. దేవునికి స్తోత్రం. నా పక్షంగా 138 కీర్తన 8వ వచనం చదవండమ్మా. యెహోవా నా పక్షంగా కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరముండును.
నీ చేతి కార్యాలు విడిచిపెట్టకు. చూడండి కీర్తనాకారుడు అంటాడు, ఏమంటున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో తన మనసారా మాట్లాడుతున్నాడు. ఆయన ఒకసారి చెప్తున్నాడు, తన పాపము కూడా చెప్తూ ఉంటాడు. దావీదు జీవితంలో ఒకే ఒకసారి తప్పు చేసినప్పుడు, చాలామంది తప్పు చేస్తే క్షమించలేదండి, కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. ఒకే ఒక పాపం చేసినప్పుడు తను దొర్లాడు, ఏడ్చాడు 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 ఏడ్చాడు. దేవా, నన్ను ఇచ్చోపుతో నన్ను కడుగు, శుద్ధారోధమే కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు పుట్టించము. దేవా ఇదిగో నేను అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. కొంతమంది పశ్చాత్తాపడిన అవకాశం ఇవ్వలేదు. ఈరోజు మనల్ని బ్రతికినిచ్చాడంటే దేవునికి ఎంతగా స్తుతులు చెల్లించాలండి. దేవుని వాక్యం ఎంత ప్రభావితమైనది, దేవుని వాక్యం బ్రతికించేది గనక ఈరోజు దేవుని వాక్యంలో ఉన్న మనము దేవునిని స్తుతించాలి, ఆరాధించాలి. వాక్యానుసారంగా మనము దేవుని సన్నిధిలో జీవించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 138 కీర్తన 8వ వచనంలో నేను కూడా చదువుతూ ఉన్నాను. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయము, యెహోవా నీ కృప నిరంతరముండును. యెహోవా కృప దయలేని వారికి దయ చూపించేది, అర్హత లేని వారికి అర్హతనిచ్చేదే కృపయే తరతరములను నిత్యము తరతరములు నిలుచునంటాడు. నీ కృప తరతరములను నిత్యము ఉన్నట్టు కృప గనక కృపగల దేవుడై ఉన్నాడు. నీ కృప నాకు చాలునంట అపోస్తలుడైన పౌలు గారు. ఆయన కృప లేనిదే జీవించలేము, ఆయన దయ లేనిదే జీవించలేం గనక అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, యెహోవా చూడండి, నా పక్షము కార్యము సఫలము చేయము, యెహోవా నీ కృప నిత్యముండును. నిత్యము ఉంటుంది. నీ చేతి కార్యమును విడిచిపెట్టకు అయ్యా. నీ కార్యాలు నా జీవితంలో చేయాలి. నా జీవితంలో ఆయన చేయాలంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. చూడండి, మచ్చ డాగు లేని సంఘం అంటే దేవుని విశ్వాసులుగా, అలాగే మన జీవితంలో మన సాక్ష్యాన్ని మనము నిలబెట్టుకోవాలి. అలాగే 119వ కీర్తన 13 నుంచి 16 వచనంలో, నా అంతరంగాన్ని సృజించినది నీవే, తల్లి గర్భములో నన్ను రూపించినది నీవే, నన్ను సృజించిన విధిని చూడగా భయమును అంటాడు భక్తుడు. అయ్యా, నీవు నా రూపాన్ని చేశావు, నన్ను చెక్కావు, తల్లి గర్భములన్నీ పుట్టించావయ్యా నువ్వే. అందుకని పరిశుద్ధాత్మ దేవునితో వాక్యంతో చూడండి ఇవన్నీ చెబుతూ ఉంటాడనమాట. ఏమంటున్నాడంటండి 13 నుంచి 16 వచనంలో అంటాడనమాట. ఏముందంటే, నా అంతంత్రములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే, నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. ఎంత అద్భుతమో. కనుక భక్తుడు కీర్తనాకారుడు సెలవిస్తూ ఉన్నాడు, ఆయన అందరూ బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములను ఆ సంగతులు నాకు బాగుగా తెలుసుంది. నువ్వు చేసిన గొప్పతనం, ఇశ్రాయేలు చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఎవరు సాటి లేనివి. దేవా, ఆయనకు కృతజ్ఞతలుగా ఉండాలంటే ఆయన కార్యాలు తెలియాలి, ఆయన ఏమిటో తెలియాలి, ఆయన రుచి ఏమిటో నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనసును తెలుసుకోవాలి, ఆయన ఆలోచన తెలుసుకోవాలి, ఆయన తలంపులు తెలుసుకోవాలి, ఆయన నడక పడక నా నడక పడక తెలిసిన దేవుడు అయ్యా, నన్ను సృష్టించావు, నన్ను నిర్మింపావు, నన్ను కలగజేసిన చూడగా ఆశ్చర్యమును భయమును నాకు కలుగుచున్నది. నా తల్లి గర్భములో చూడని అంటున్నాడు అన్నమాట. నేను రహస్యంగా పుట్టినవాడును, భూమి యొక్క అగాధములలో విచిత్రముగా నిర్మింపబడినాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరిగి ఉండలేదు. అయ్యా, నా కళ్ళు, నా రూపము, నా సొగసు ఎలా ఉండాలో నీవే నన్ను నీ చేతులతో రూపించావు, నీ చేతులతో నన్ను నిర్మించావు గనక నేను నీకు కృతజ్ఞతుడనై ఉంటాను, నేను విమోకుడనై ఉంటాను, నీ భక్తులు నేను జీవిస్తాను. నేను ఎలా నా జీవిత పయనములో నీ కొరకు నేను జీవించడానికి నేను సమర్పించుకున్నాను. సమర్పణ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు వాడుకుంటాడండి. దేవుడు తన పిల్లలని దేవుడు అన్ని సందర్భాల్లో స్థిరత్వం కలిగిన దీర్ఘాయుష్లో దేవుడు వాడుకుంటాడు. ఏమిటండి? వాడుకుంటాడు. కనుకనే అంటున్నాడు అనమాట. ఆదికాండము 1:7 వచనంలో ఉంటుంది, 27 వచనం, అప్పుడు దేవుడు తన స్వరూపములో మానవుని సృష్టించాడు, స్త్రీగా పురుషునిగా వారిని సృష్టించాడు. చూడండి, దేవుడే ఈ మాటకు అర్థం అనమాట. దేవుడే సృష్టించాడు. ఏ రూపము, ఏ మనిషికి, స్త్రీ పురుషులను ఎవరికైతే దేవుడు ఏ ఆలోచన ఉన్నాడో
స్త్రీ పురుషులుగా దేవుడే నిర్మిస్తాడు. జగత్పునాది వేయబడక మునిపి ఆయన మనల్ని సృష్టించుకున్నాడంట. అందుకే నీ చేతులు నన్ను నిర్మించి నాకు నా రూపాన్ని ఏర్పాటు చేశాడు, మనల్ని పుట్టించాడు, మనల్ని కన్నాడు అన్న వాక్యం. ఒకరిని తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాను దేవుడు ఇస్తున్నాడు, చెబుతున్నాడు కనుక నేను ఈ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. అయా నన్ను నిర్మించావు, నన్ను రూపాన్ని ఇచ్చావు, కానీ నేను లోకంలో బుద్ధి లేని వాడిగా జీవిస్తున్నాను, భక్తిహీనుడిగా జీవిస్తున్నాను, పాపంలో లోకంలో నా ఇష్టానుసారంగా జీవిస్తున్నా. ఏదైతే చేయకూడదో అది తాగుడే కానీ, వ్యభిచారం కానీ, శరీరక్రియలే కానీ, డంబముగాను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నానయ్యా. ఇదిగో నేను నీకు ప్రీతికరంగా నేను మారు మనసు లేని వాడినిగా జీవిస్తున్నానని అనుకుని ఈ పరిస్థితులు ఉన్నట్లయితే నువ్వు సమర్పించుకో. లేదంటే జీరో అయిపోతావు. జీరో అయిపోతుంది. ఏంటి సుఖం? దేవుని దగ్గర దేవుని ఫలింపు ఉండదు, దేవుని ఆశీర్వాదం ఉండదు. చీకటిలో నడుస్తున్న నీవు వెలుగులో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనం వెలుగు సంబంధమై ఉన్నాం కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను ఈ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. చూడండి, బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే దెబ్బ తగిలినప్పుడు బుద్ధి వస్తుంది. అయ్యో ఎంత పని చేశాను, అటు వెళ్ళకపోతే బాగున్నాను, లేదు ఇది చేస్తే బాగుండు, చేయకపోతే బాగున్నాను అని ఎప్పుడు వస్తుంది అంటే అండి, గనుక చూడండి అంటున్నాడు, నాకు బుద్ధి దయచేయము అంటున్నాడు. నీ ఆజ్ఞలు నేర్చుకోండి. ఎప్పుడైతే ఆయన నీ చేతులు నన్ను చూడండి, నాకు గ్రహింపు దయచే. చూడండి, రూపింపక ముందే చూడండి అంటున్నాడు అనమాట. యెహోవా నా పక్షంగా పని కానిస్తున్నాడు. యెహోవాని అనుగ్రహం బట్టి చూడండి అన్ని కీర్తనకారుడు అంటాను, బుద్ధి దయచేయము. దేవునికి స్తోత్రం. ఏమి చేయాలంటండి? బుద్ధి దయచేయాలంట. చూడండి, కీర్తనాకారుడు ఆ మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి ఏమిటి ఆ మాట అంటే 27వ వచనంలో మనం చూసినట్లయితేనంటండి, దేవునికి స్తోత్రం. చూడండి ఏమిటి అంటే 119వ కీర్తన 27వ వచనం. అక్కడ నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్యకార్యములను నేను జ్ఞానిస్తా. నాకు బోధించయ్యా. దేవునితో ఎప్పుడు అడుగుతున్నాడు, ఒక పిల్లోళ్ళలాగా. ఎప్పుడు ఆయన పిల్లలమే, తండ్రికి ఎప్పుడు పిల్లలు. ఎప్పుడు మనము ఆయన సరెండర్లో మనం ఉండాలండి. కనుక అలా మనము ఈ వాక్యాన్ని మనము ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. నాకు బుద్ధి దయచేయము. 10 మంది బుద్ధి గలవారు, 10 మంది కన్యకుల్లో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి లేని వారికి ఏమిటి ఉంటుందండి అంటే రాకడ సమయంలో ఉపమాన రీతిగా ఆ కాలంలో చెప్పాడు. బుద్ధి కలిగిన వారు 5గురు, బుద్ధి లేని వారు 5గురు. బుద్ధి కలిగిన వారు ఇప్పుడు ఎలట్టుకుంటారు. ఆయన పెండ్లి కుమారుడు వస్తున్నాడు, డ్యూటీలు వెలిగించమన్నాడు, డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయి, నూనె సిద్ధంగా ఉంది, నూనె తెచ్చుకున్నారు. బుద్ధి లేని వారికి నూనె అవసరం లేదు, నూనె తీసుకురాలే. రానే వచ్చింది సమయము, నూనె అయిపోయింది, డ్యూటీలు ఆరిపోతున్నాయి, పక్క వాళ్ళని అడుగుతున్నారు బుద్ధి లేని వారు. అంటే ఆ పత్రిక చూడండి, బుద్ధి లేని వారు అంటే చూడండి దానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వచ్చు. బుద్ధి లేని కలిగిన వారు వాళ్ళు అశ్రద్ధగా ఉంటారు, బుద్ధి లేని వారు ఎక్కసంగా ఉంటారు, అజ్ఞానంగా జీవించవచ్చు. మరి బుద్ధి లేని వారంటే మంచివారేమో తెలివిగా ఉంటారు, బుద్ధి లేని వారు అన్నీ నమ్మేస్తారు, బుద్ధి లేని వారు అన్నీ నమ్మేస్తారు. కనుక అంటున్నాడు అనమాట, నాకు బుద్ధి దయచేయము. ఏమిటంటండి? బుద్ధి దయచేయమంటున్నాడు. ఆజ్ఞ నేర్చుకుని నాకు గ్రహింపును ప్రసాదించము. ఏమంటాడంటండి? నాకు బుద్ధి దయచేయము. 74వ వచనం, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. నీ వాక్యం మీద ఆశ పెట్టుకొనుచున్నాను అంటాడు. ఈ వాక్యం మీద ఆశ పెట్టుకుంటే దేవుని మీద తన జీవితం ఇతరులకును ఆనందము ఆశీర్వాదం కలిగిగా ఉండాలని కోరుతున్నాడు. తన జీవితం ఇతరులకు ఆనందాన్ని ఆశీర్వాదం కలిగేవారుగా ఉండాలి. మన జీవితం మనతోనే ముడిపడకూడదు. మన బ్రతుకు మన కోసమే, మన జీవితమే మన కోసమే కాదు. కానీ మీరు వెలుగై ఉన్నారు కనుక అనేక వెలుగుగా జీవించండి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీ వాక్యం మీద ఆశపడుచున్నాను అంటాడు. ఆశ పెట్టుకునిచున్నాను.
మనం ఆశ పెట్టుకుంటాం, డబ్బు మీద ఆశ పెట్టుకుంటాం. మనం ఆశ ఎక్కడ పెట్టుకుంటాం? ఆశ గల ప్రాణము తృప్తిపరిచే దేవుడు. ఎవని ఇచ్చలు బట్టి వాళ్ళు ఆశతో చూడండి వారు ఆశ పెట్టుకుంటారు. ఆశలో ఆశకు అంతుండాలంటారు. ఆశకి ఏముండాలంటే ఒక గోల్ ఉండాలంట. ఆశ చూడండి కలకనే వారిగా ఉన్నామంట మనం. ఆశ ఆశ నిగ్రహం కలిగిన వారుగా ఆశ నిగ్రహం కలిగిన ఎదురు చూపు కలిగిన వారుగా ఉండాలంటే ఆశ క్రైస్తవులుగా ప్రభు నమ్మిన వారికి నిరీక్షణ కలిగిన వారుగా పరలోక పట్టణాన్ని గురించి దేవుని గురించి మనం నిరీక్షణ కలిగి ఉండాలంటే అండి. నేను ముగించేస్తాను. దేవుని వాక్యం సెలవేస్తుంది, నీ వాక్యం ఏదైనా ఆశ పెట్టుకుని ఎక్కడి మీద ఎవరైనా ఏదైనా ఇస్తానంటే ఆశపడతాం. ఏదైనా చూడండి మరి ఏదైనా ఆశ పెడతాం, అన్ని మీద దేని మీద ఆశపడతాం. ఒక్కోసారి ఆశపడిన దాన్ని మనం పొందుకోలేకపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో ఆయన నీ ఆశ భంగము నేరదు అంటాడు. ఏమిటండి నీ ఆశ భంగము నేరదు. దేని మీద ఆశ అంటే ఆయన మార్గాల్లో, ఆయన కట్టడాల్లో, ఆయన నియమ నిబంధనల్లో ఆయనను మనం నడిచినట్లయితే ఆశ గల ప్రాణము ఆయన నీకు ఏ లోటు చేయకుండా నీకు ఏదైతే కావాలో మానవునికి కావలసిన ప్రతి సమస్తమైన అనుగ్రహపాత్రులుగా మానవుడికి కావలసిన ప్రతి ఆశలన్నీ తీరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన తీర్చడానికి మనం నిర్మించాడు. మనకి గాలిని సమస్త పంచిభూతాలను ఏర్పాటు చేసి చూడండి అన్నిని సమకూర్చి సిద్ధపాటు చేసిన దేవునికి మనము కృతజ్ఞతాభావం కలిగి కృతజ్ఞత సన్నిధిలో ఆయన సన్నిధిలోకి జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ వాక్యం మీద ఆశపడుతున్నాను అంటాడు. చూడండి, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. ఒకడ నెంబర్ 1 చూసినట్లయితే అనేక మందికి వెలుగుగా ఉండాలంట, అనేక మందికి ఆశ్చర్యకరంగా జీవించాలంట, అనేక మందికి చూడండి లోకంలో ఒక నక్షత్రంలో మీరు వెలుగై ఉన్నారని వాక్యం చెలివిస్తుంది పాత నిబంధనలో కూడా. కానీ నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూసి సంతోషించుదురు. చాలామంది ఒకరు చూసి సంతోషం వేస్తుంది. దీనివల్ల సంతోషం వేస్తుందండి. ఇప్పుడే అనుకున్నాను మా న్యూరేళ్ళు ఆయుస్, ఇప్పుడే అనుకున్నాను నేను బాగా కనపడ్డామంట. ఏమంటారమ్మా? ఏమంటారు? ఇప్పుడే అనుకున్నావు, ఇప్పుడే కనపడ్డావు. ఆయుష్ దీర్ఘాయుష్ దేవుడు ఇస్తాడు. కానీ చూడండి, ఆశ పెట్టి కొనుచున్నాను, నీ యందు భయభక్తులకు వారు నన్ను చూసి సంతోషిస్తారు. ఎప్పుడైనా మన మార్గం మన నిర్దేశాలు అంటే మనం వెళ్తూ ఉంటే మన ముందు వెళ్తాయంట, మన క్రియలు మన ముందు వెళ్తాయంట అండి. కనుక ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకి చెబుతూ ఉందండి. అందుకని సంతోషిస్తారు. ఏమిటి ఆ సంతోషం? దేవుని వాళ్ళారా, సంతోషం ఎక్కడున్నది? సమాధానం ఎక్కడుంది? ఆయన సన్నిధిలోని సంతోషం. ఆయనే మనకి సంతోషాన్ని ఇస్తాడు. గనుకని నీ యందు భయభక్తుల వారు నన్ను చూసి సంతోషిస్తారు. కనుక అలాగే ఈ 5వ వచనం చదువుకుని ముగించేసుకుందాం. 75వ వచనంలో ఉంటుంది, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి. నీ యెహోవా నీ నిర్ణయాలు న్యాయమే, నమ్మదగినవి. నీ తీర్పులు విశ్వాస జీవితంలో చూడండి, ఆయన తీర్పు తీర్చే దేవుడు, ఆయన సమాధానిచ్చే దేవుడు, సంధి చేసే దేవుడు. గనుకనే దేవుని సన్నిధిలో ఆయన సర్వము, ఆయన దగ్గర కట్టడలు, నియమాలు, ధర్మ అన్నీ ఉంటాయి. కనుకని ఈ మాట చెప్పుకుని ముగించేసుకుందాం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి. అంటే తీర్పులు ఉన్నాయంటే నిజమే. ఆయన నిత్యము నిరంతరము కూడా ఆయన జీవగ్రంథమందు ఏరో గ్రంథమందు లిఖింపబడుతున్న మన జీవితం, మన బ్రతుకు స్థితిగతులు, మనం చేసే ప్రతి క్రియారూపముగా అన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండను, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాయి. సామెతలు 15వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. యెహోవా కనులు ప్రతి స్థలం మీద. ఆయన లేని చోటు లేదండి. ఆయన లేని చోటు లేదు కనుక ఆయన సర్వమెరిగిన దేవుడు కనుక ఈరోజు ఆయన సన్నిధిలో చూడండి ధర్మశాస్త్రం మీద మనోనిబ్బరము కలిగి జీవించే పరిశుద్ధాత్మ దేవుని మాటలో మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. భక్తుడు నన్ను చూసి సంతోషించెదరు, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి. చూడండి, భక్తిహీన చేతిలో తనను బాధల పాలు చేసినవి. ఇదంతా దేవుని లోహపరితమైన న్యాయం, విశ్వాసనీయతకు అనుగుణంగానే జరుగుతున్న రచయిత తెలుసు. తన ప్రజల విషయముల దేవుడు తన నియమములని వీడడు. వారిని ఆయన బాధలకు అప్పగించేది మంచి ఉద్దేశంతోనే. దేవునికి స్తోత్రం. తీర్పులు ఉంటాయి, తీర్పు ఉంది. ఎవడు చూసాడు, ఎప్పుడు చూశారు, ఎవరు చూస్తాం మనకు తెలియదుగా.
దేవుని వాక్యం చెబుతుంది. అందుకని మనం ముందుగానే తీర్పు తీసిన దేవుని ఎదుట మనము ముందుగానే అలర్ట్ అవ్వాలి, పాపాన్ని విడవాలి. సమస్యల్లో ఉన్నప్పుడు మనం సరిచేయబడాలి. దేవుని సన్నిధిలో గోజాడి వేడవాలి. ఏసేపు ఏడ్చాడు. ఏసేపు చూడండి, ఏసేపుని ఎన్నుకున్న దేవుడు కలగనే ఆ కళను తండ్రికి చెప్పినా అన్నలకు చెప్పినా అర్థం కాలేదు, కానీ ఆ కళను కనేవాడుగా ఉన్నాడు. కళను నెరవేర్చాడు దేవుడు. ఆ కళ నెరవేర్చాలంటే శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలతో దీనుడుగా చూడండి, ఎన్నిక లేనివాడుగా, తీసివేయబడిన వాడుగా ఉన్నాడు. నెట్టివేయబడి అమ్మబడి వేదనలో ఉన్న చూడండి, ఎన్ని ఉన్నా దేవుని యందు చూడండి, అందుకని అంటాడు, దేవుని యందు నమ్మకం కలిగి, దేవుని యందు విశ్వాసం కలిగి, ఎన్ని చేసినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు చేసినా, అమ్మివేయబడినా కానీ నమ్మకంగా ఉన్నాడు. కనుకనే ఒక యజమానుడు కొని తన ఇంట్లో పెట్టుకోగానే ఏసేపు ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ కుటుంబము దీవించబడింది. అర్థం చేసుకున్నాడు యజమానుడు. అర్థం చేసుకుని, ఇదిగో ఇతడు రాగానే నా దిల్లు దీవించబడింది అని చెప్పేసి శోధన వచ్చింది. ఆ శోధన నుంచి జైల్లో పడ్డాడు. తర్వాత మళ్ళీ అక్కడున్న పానదాయకుడు, భక్షకారుడు గురించి ప్రవచనాలు వచ్చినప్పుడు, ఆ కళ వచ్చినప్పుడు, ఆ కలభావాన్ని తెలిసినప్పుడు మళ్ళీ చూడండి, రాజుగారి కలిస్తే ఫలానా మళ్ళీ విడుదలైన తర్వాత పానకుడు, భక్షకారుడు చనిపోతాడని చెప్పాడు, పానదాయకుడు బ్రతుకుతాడని చెప్పాడు. వీని విడుదల వెళ్ళిపోతారు, జైల్లో ఉంటాడు. రాజుగారికి కలుస్తుంటే ఎవరు చెప్పలేకపోయారు. కానీ మళ్ళీ ఏసేపు దగ్గరికి వచ్చి పానదాయకుడు చెప్పాడు, కలభావాన్ని చెప్పాడు. 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు పంట పండుతుందని చెప్పాడు. బ్లెస్ అయ్యాడు. అక్కడ ఐగుప్తు దేశంలో చూడండి, ఒక మంచి ప్రధానమంత్రి, గవర్నర్గా చేయబడ్డాడు. ప్రధానమంత్రి ఒక మంచి లీడర్గా ఎన్నుకోబడ్డాడు. తన కుటుంబం వచ్చింది, బ్లెస్ చేయబడ్డాడు. దేవుని వాళ్ళ సంతోషం. భయభక్తులు కలిగి నన్ను చూసి సంతోషిస్తారు. అందుకని బైబిల్లోనూ ఏసేపు వల్ల చూడండి, ముందు కష్టాలు పడిన తర్వాత తన జీవితం అంతా బ్లెస్ చేయబడి ఆశీర్వదించబడిన తర్వాత చివరి అనుకున్నాడంట. ఏసేపు 50 అధ్యాయం ఉంటుంది. ఐగుప్తు దేశం ఎంత దీవించబడినా కానీ దేవుడు కోరుకున్న ఈ స్థలానికి నా ఎముకల్ని తీసుకువెళ్ళడానికి కోరుకున్నాడట. దేవుడు చేసిన ఇష్టపడిన కానాను చూడండి, దేవుడు ఏర్పాటు నిర్ణయించిన స్థలానికి నా 450 ఏళ్ళు ఎముకలు మోసారంట. అందుకని ఎముక అంటే స్త్రీకి సాదృశ్యం అంట. ఎముక అంటే పునరుద్ధానానికి సాదృశ్యం అంట. స్త్రీ అంటే సంఘం. ఈరోజు ప్రియమైన వారులారా, వాక్యం ఎంత అర్థమైంది. చివరిగా ముగించేస్తాం. ద్వితీయోపదేశం 4:8 ఉంటుంది. ఈ వేళ నేను మీకు నేర్పి ఈ సమస్త ఉపదేశాలన్నింటినీ, నీతిగల చుట్టలను, న్యాయ నిర్ణయాన్ని ఈ గొప్ప జనానికి ఉన్నాయి. చూడండి, నీతిగల మాటలు ఇశ్రాయేలుకి నేర్పాడు దేవుడు. హెబ్రీ రాసిన పత్రిక 12:10 ఉంటుంది. వారేమి తనకు తోచిన విధంగా ప్రకారము కొద్ది కాలము మనల్ని శిక్షించారు. దేవుడైతే తన పవిత్రతలో పాల్గొనాలని మన మేలుకే శిక్షిస్తాడు. ఒక శ్రమ వచ్చిందంటే, శోధన వచ్చిందంటే, ఏదైనా బాధ వచ్చిందంటే, ఒకసారి అందుకు ఏసేపు అంటాడు, నాకు ఇలా కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి కనుకనే ముందుగానే మనకు రక్షణ సిద్ధపాటు చేశాడు, కనుకనే ఈ కీడు వల్ల మేలు జరిగింది అని చెప్పేసి అంటాడు. ఏదైనా శోధన ఉన్నా, కష్టాలున్నా మనం ఆయనకి పాత్రులంగా ఉన్నాం, ఆయన పిల్లలై ఉన్నాం కనుక దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, దేవునికి నమ్మకంగా జీవిద్దాం. లోకాశలు గతించిపోతాయి. లోకంలో ఉన్నవానికంటే గొప్ప దేవుడు కనుక ప్రియ సంగమా, దేవుని వాక్యం ప్రకటన 3:19 చదివి ముగించాడు. నేను ప్రేమించిన వారందరినీ మందలించి శిక్షిస్తాను కనుక ఆసక్తి కలిగి పశ్చాత్తపడు. ఒకసారి మనకి శ్రమలు వస్తాయి, మనకు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆయన డోంట్ కేర్. శ్రమలో కృంగిన వాడు చేతగానివాడంట. నేను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. తల్లి ఏం చేస్తుందంటే గద్దిస్తూ ఉంటుంది. ఎందుకంటే తన కుమారుడు చెడిపోకూడదు, బాగుపడాలి, కుమార్తె బాగుపడాలని భయం చూడండి ఈరోజు మందలిస్తాడంట. కనుక అలాగా ఏదైనా శోధన వచ్చిన, ఏదైనా శ్రమ వచ్చినా, బైబిల్ భక్తులు ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు, దీవించబడ్డారు. ఈరోజు బ్రతుకు జీవుడా, అందుకని నా కృప నీకు చాలని సెలవిస్తున్నాడు. కనుక మనోనిబ్రహ్మ కలిగి జీవిస్తూ ఆయన తీర్పుల్లోకి వచ్చినప్పుడు మనము ఇక నుంచి అయినా మన పాపాలు ఒప్పుకొని, మన ఆలోచనలు ఒప్పుకొని
ప్రభు అజ్ఞానంగా జీవిస్తున్నా, నాకు బుద్ధి పుట్టించము, నీ వాక్యాన్ని అనుసరించే మనసును దయచేయమని కోరుకుందాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కానుభూతుడైన తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన దేవుడు అయ్యా, ఇదిగో నాయన లోకంలో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు అయ్యా, నీవే దేవుడు, నీవే లోకరక్షకుడు, నీవే సర్వోన్నతుడు, సర్వలోక కృప, సర్వలోకనాథుడు అనే దేవా, మా ప్రియ యేసు ప్రభువా స్తోత్రాలయ్యా. అయా పాత నిబంధనలు యెహోవా తండ్రి గాను, కొత్త నిబంధనలు యేసుక్రీస్తుగా మా మధ్యన నివసిస్తున్నా, నేను ఈ మార్గమున సత్యమున జీవము నా ద్వారా తప్ప తండ్రి ఎద్దుకు ఎవరు చేరని సెలవిస్తున్నావు. నీ తీర్పులు న్యాయమైనవి అని సెలవిస్తున్నావయ్యా. అయా నన్ను రూపించేవాడువు నీవే, నన్ను నిర్మించిన వాడువు నీవే. నాకు బుద్ధి దయచేము, నీ వాక్యం మీద ఆశ పెట్టుకునిచున్నాను అని అయా మాతో మాట్లాడే దేవుడు అయ్యా స్తోత్రాలు. నిజమే, నీ తీర్పులు న్యాయమైనవి, రమ్యమైనవి. అయా విశ్వాస స్థితి గలమా వాడివై నీవు నన్ను శ్రమ పరిస్థితివి అని నేను నెరుగుదును అని కీర్తనాకారు 119వ కీర్తన 73 నుంచి 75 వచనాల్లో మేము ఉన్నాము ప్రభా. ఇదిగో నాయన మరి ఇక 119వ కీర్తనలో మేము అద్భుతమైన జ్ఞానాంశంతో కూడిన పరిశుద్ధాత్మ శక్తి మా మీద ఇదిగో విని వారిని దయచేయండి. విని వారికి మాట్లాడుతున్న దేవానికే స్తుతురాలయ్యా. మా సొంత ఆలోచన కాదు కానీ నీ ఆలోచనలనే అయా సియోనులను స్థిరమైన పునాది వేసిన దేవుడు కనుక మా యేసురాజా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. సహాయం చేయండి, కావలసిన ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. ఆరోగ్యమే మహాభాగ్యమయ్యా. స్వస్థత పరిచే దేవుడు అయ్యా. బలహీనులను స్వస్థపరచండి అయ్యా, రోగులను స్వస్థపరచండి. సమస్యలు ఉన్న వారికి నాయన సమస్యలు తీర్చే దేవుడు అయా. రుగ్మత నుంచి నాయన నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలను మరొకని అయా నా సంఘటనలు తీర్చివాడని సెలవిస్తున్నాడు కీర్తనాకారు. ఈరోజు దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఇప్పుడే మీ హృదయాలను, మీ ఆలోచన, మీ తలంపులను ప్రభు పాదాల దగ్గర పేతురు ఉమ్మారు అబద్ధమాడి పశ్చాత్త ప్రభువా నేను ఎంత అతిక్రమించానో, నేను అబద్ధం చెప్పానని పశ్చాత్తపడ్డాడు. ఈరోజు మీ జీవితంలో ఏ అపరాధములు ఉన్నా, ఏ సాతానుడి నీకొక్కరై ఇన్ని అనేకమైన దుష్కార్యాలు చేసి బుద్ధిహీనుడిగా చేస్తున్నాడేమో ప్రభా. నేను సాతాను బంధకాల్లో నేను జీవించకుండా అయ్యా నీ బిడ్డగా నిన్ను సంతోషపరిచేవాడుగా నీలో నేను జీవించలేగన ఈ క్షణమే ప్రభువా నన్ను వాడుకో ప్రభువా. నా జీవితంలో నాయన ఆత్మీయ జీవితంలో నాకు దీర్ఘాయుష్యం దయచేయండి. నేను బుద్ధిహీనుడిగా జీవించడం నాకు అయ్యా కాదు కానీ నీ పిల్లలుగా, నీ సొత్తుగా, నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీకు సంతోషించేవారిగా సహాయం చేయమని, నీ అనుగ్రహానికి నీ కృపకు పాత్రగా చేయమని ఇదిగో నాయన ఈ ఆశీర్వాదపేట పట్టణాన్ని, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని, అలాగే భారతదేశాన్ని అయా నీ భక్తులందరినీ కూడా దీవించమని, సంఘాన్ని తూర్పుబజారులో బేతీల ప్రార్థన మందిరాన్ని కనుక సహాయం చేసి అయా నీ సన్నిధిలో వచ్చిన వారందరినీ పేరు చెప్పి దీవించమని. ఇగో నాయన అయా మరి గుర్రాల చెరువులో ఉంటున్న మరి చర్చి ఆ విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి. అలాగే నూతనంగా పల్లంట్ల గ్రామంలో నాయన చర్చి ఒకటి నిర్మించాం. ఆర్థికంగా అవసరం ఉంది చర్చి, ఇంకా అయా నిర్మాణానికి అవసరమైన అవసరతలు ఎరిగిన దేవుడు అయ్యా. ఇదిగో నీ పని నమ్మకంగా ఉన్నవారు నిండైన దేవుడు అయ్యా. నీ పాద సన్నిధిలో గోజాడుతున్నాం కనుక సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. మాట్లాడిన వారు ఎవరైతే ఇంకా నీకు దూరంగా ఉన్నారో నీకు సమీపస్తులుగా మార్చండి అయ్యా. వారికి రక్షించమని, సంఘ పరిచర్యను దీవించి సహాయం చేయమని, ప్రార్థనగా ప్రతిఫలం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్.